ఫోటో చూడగానే ఒక ఆవిడ వచ్చింది బెంగళూరు నుంచి మొన్న. ఎవరో షేర్ చేస్తే స్టేటస్లో పెట్టుకుని ఇదేంటి ఫోటో ఎక్కడదని అడిగితే ఫలానా చిర్రావు గారు గోశాలంటే వెతుక్కుంటూ అక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పని కట్టుకుని దర్శనం చేసుకెళ్ళింది. అమ్మవారిని చూడడానికి వచ్చింది. ఏమో చూస్తుంటే ఏదో అట్రాక్షన్ ఉందండి అమ్మవారిలో అంటుంది. ఏదో అట్రాక్షన్ రా రా అని పిలుస్తూ ఉన్నాను అని చెప్పేసి అని బెంగళూరు నుంచి వచ్చేసి ఒక ఆవిడ. అలాగా ఆవిడ అలా పిలిపించుకుంటే స్టేటస్ చూసి ఫోన్లో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేరుతారని ఒకసారి ఫోన్లో చూసే వచ్చారు కదా మీరంతా, అలాగా యూట్యూబ్లో చూసి వచ్చారు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలంటే ఇక్కడికి రావాలంటే అమ్మవారికి అనుగ్రహం ఉండాలి. ఇక్కడికి వచ్చి మీరు ఇప్పుడు కూర్చున్నారంటే ఇది నాగ దర్బార్లో కూర్చోవడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మనకి 14 లోకాలు ఉన్నాయి. భూమి నుంచి మొదలు పెడితే భూలోకం, దానిపైన భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకం పైన. భూమికి కింద అతల లోకం, వితల లోకం, సుతల లోకం, తలాతల లోకం, రసాతల లోకం, మహాతల లోకం, పాతాళ లోకం. అంటే పాతాళానికి వెళ్ళాలంటే భూమి దగ్గర నుంచి 6 దాటితే కింద 7వ లోకం పాతాళం. భూమి నుంచి దేవలోకానికి వెళ్ళాలంటే 6 దాటితే పైన సత్యలోకం అంటే దేవలోకం, స్వర్గం. దేవతలు ఎక్కడ ఉంటారు? అమ్మా నిశ్శబ్దంగా ఉండాలి. దేవతలు ఎక్కడ ఉంటారు? చేతెత్తండి ఒకసారి. తెలిసిన వాళ్ళు ఎవరికి తెలీదా? దేవతలు స్వర్గలోకంలో ఉంటారు, దేవలోకంలో ఉంటారు. అవునా? మనుషులు ఏ లోకంలో ఉంటారు? బ్రహ్మలోకంలో ఉంటారా? భూలోకంలో ఉంటారు. మరి నాగదేవతలు ఏ లోకంలో ఉంటారు? పాతాళంలో వాళ్ళ ఇల్లు, వాళ్ళ లోకం. కానీ దేవతలు రాక్షసుల లోకానికి వెళ్ళరు, రాక్షసులు దేవతల లోకానికి వెళ్ళరు, ఋషులు దేవతల లోకానికి వెళ్ళరు. మనం భూలోకంలో ఉంటాం బతుకుంతకాలం తప్ప మనం పాతాళానికో ఇంకో లోకానికో వెళ్ళాం. కానీ నాగదేవతలు 3 లోకాలు, ముల్లోకాల్లో ఉంటారట. స్వర్గమర్త్య పాతాళ లోకాధిపతిం లోక నివాసినం నాగరాజం అంటారు. అంటే నాగదేవతలు స్వర్గంలో ఉంటారట, వైకుంఠంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? వైకుంఠంలో ఏం చేస్తుంటారు? విష్ణుమూర్తి పడుకునే మంచంగా ఉంటారు, శేషశయనుడు. కైలాసంలో ఉంటారు. కైలాసంలో ఎక్కడ ఉంటారు? శివుడి మెడలో ఉంటారు. వినాయకుడికి పొట్టకి కట్టినటువంటి పాము రూపంలో ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి నెమల కింద కాలు కింద పాము రూపంలో ఉంటారు కదా. మనకి భూలోకంలో పాములు ఉంటాయి, నాగదేవతలు ఉంటారు కదా. అలాగే పాతాళ లోకంలో ఉంటారు కదా. అంటే అన్ని లోకాల్లో ఉండే అధికారం ఒక్క నాగదేవతలకే ఉంది. కాబట్టి విష్ణుమూర్తి పక్కనే గరుత్మంతుడు ఉంటాడు, ఆ పక్కనే నాగదేవతలు ఉంటారు, అనంతశేనుడు ఉంటారు. అలాగా సుబ్రహ్మణ్య స్వామి పక్కనే నెమలు ఉంటుంది, పక్కనే పాము ఉంటుంది. అంటే భయపడరు వీళ్ళు. ఎక్కడైనా ఏ లోకంలో అయినా సరే అలా ఉంటారు. కాబట్టి ఆ లోకంలో ఉండేటటువంటి నాగదేవతల యొక్క అనుగ్రహం మనకు కలగడం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలమట. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇంత దూరం రాలేరు. మీరు వచ్చారు అంటే మీకు అనుగ్రహం ఈరోజు ఉన్నట్టే. అలాగా నాగలోకంలో దర్బారట. మన ఇంద్రలోకంలో ఇంద్రుడు, దేవతలందరూ కూర్చుంటారు కదా. అలాగ నాగలోకంలో నాగదేవత కూర్చుంటుంది. అలాగే సింహాసనం మీద ఒకసారి నమస్కారం చేసుకోండి. పైన సింహాసనం మీద కూర్చుంది ఆవిడ. కిందంతా పిల్లలు కూర్చున్నారు, అటు ఇటు మనం కూర్చున్నాం. నాగ దర్బార్ దీని పేరు. ఇందులో పాల్గొనడం, కూర్చోవడం, అమ్మవారిని మోయడం, లేదా ఇక్కడ కూర్చోవడం, 4 మంచి మాటలు చెప్పుకోవడం, అమ్మవారిని దర్శనం చేసుకోవడం. ఇంతకు ముందు మీరు తెలియక చేసినటువంటి పాపాలు కొంత, తెలిసి చేసిన పాపాలు మాత్రం అలాగే ఉంటాయి. మీకేం కంగారు పడిపోకండి. తెలిసి ఎవరికైనా అన్యాయం చేస్తే మీరు అనుభవించాల్సిందే కర్మ. తెలిసి మోహం చేస్తే అనుభవించాలి, తెలిసి పాపం చేస్తే అనుభవించాలి. తెలియక మన వల్ల ప్రమేయం లేకుండా జరిగే పొరపాట్లు ఏమైనా ఉంటే ఇప్పుడు కాలిపోతాయట. అందుకని ఏం చెప్పినా నాగ దర్బార్లో ఒక ఆయన పేరు కలుసుకోమన్నారు. ఆయన పేరు కలుసుకుంటేట నాగదేవతలన్నీ మీ మాట వింటాయి, మీరు చెప్పింది వింటాయి, మీకున్న దోషాలను తీసేస్తాయి. ఆయన పేరు ఆస్తిక మహాముని. ఒక్కసారి 2 చేతుల పైకెత్తి చేతులెత్తి అలాగే వచ్చి చెప్పండి. ఓం ఆస్తిక మహామునయే నమో నమః. ఓం ఆస్తిక మహా
అదేంటంటే ఆస్తికుడు ఎవరయ్యా అంటే నాగదేవత ఉన్నారు కదా, నాగదేవత భర్త పేరు జరత్కారు మహర్షి. మానసాదేవి నాగదేవత భర్త పేరు ఎవరు? జరత్కారు మహర్షి. వాళ్ళకందరూ పాములే పుట్టారు. వీళ్ళే మొత్తం 108 మంది 110 మంది. ఒక్కడే కొడుకు పుట్టాడు, ఆయన పేరు అస్తిక మహాముని. ఒకసారి ఒక మహారాజు గారు, ఆ పేర్లు ఎవరో మీరే చెప్పాలి, ఆ కథ ఏంటో, ఆ పేర్లు ఏంటో ఊహించుకోండి. ఒక మహారాజు గారు వేటకెళ్ళాడు. వేటాడుతూ ఉండగా ఒక జింక మీద బాణం వేశాడు. ఆ బాణం గుచ్చుకున్న జింక పరిగెత్తుకుని పారిపోయింది. దాన్ని వెతుక్కుంటూ మహారాజు గారు వచ్చాడు. వచ్చి అడిగాడు అనమాట. ఒక ఆయన కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. మహర్షి, నేను ఒక జింక మీద బాణం వేశాను, అది ఇలా వెళ్ళింది, మీరు చూశారా అని అడిగాడు. మహర్షి మాట్లాడలేదు, తపస్సులో ఉన్నాడు. మళ్ళీ అడిగాడు, మహర్షి నేను మహారాజుని. ఏ మహారాజుని? ఏ మహారాజు? పరీక్షిత్ మహారాజు. మర్చిపోయారా కదా? భాగవతం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. పరీక్షిత్ మహారాజుని నేను అభిమన్యుడు కుమారుణ్ణి. కాబట్టి నేను అభిమన్యుడు కుమారుణ్ణి, అర్జునుడికి మనవాణ్ణి. నాకు సమాధానం చెప్పకుండా నువ్వు అలా సైలెంట్గా కూర్చుంటావా అని ఏం చేశాడు? ఆ పక్కనే చచ్చిపడిపోయిన పాము ఒకటి ఉంది, ఎండిపోయిన పాము, దాన్ని తీసి ఆ ఋషి మెడలో వేసేసి వెళ్ళిపోయాడు. ఆ ఋషికి కుమారుడు వచ్చాడు కాసేపటికి. ఏం నాన్నగారి మెడలో ఎవడో చచ్చిన పాము వేసాడు అని. ఇదిగో, ఎవరైతే మా తండ్రి గారి మెడలో పాముని వేశాడో ఆయన వారం రోజుల లోపల పాము కాటికే చనిపోతాడు. ఏ పాము? కాలనాగు, తక్షక కాలనాగు. వాటి నుంచే 3. ఈ 12 మంది ఉన్నారా నాగదేవతలో? అందులో వాటి నుంచి 3వ ఆవిడ పేరు తక్షక కాల అంటారు. ఆవిడని ఆవిడ ఎవరన్నా చంపాలని ఆవిడే వచ్చి కాటేయాలి, కాలనాగు అంటారు. అప్పుడు వెంటనే ఏం చేశాడు? ఈ విషయం తెలిసి పరీక్షిత్ మహారాజు గారు ఒంటి స్తంభం మేడ కట్టించుకుని ఆ ఒంటి స్తంభం మేడలో కూర్చుని 7 రోజుల పాటు సుఖ మహర్షిని పిలిపించుకుని భాగవతం విన్నాడు. 7 రోజులు విన్నాను కదా, భాగవతం విన్నాను కదా, నాకు ఇంకా చావు లేదనుకున్నాడు. కానీ ఋషి శాపం, బ్రాహ్మణ శాపం వల్ల తక్షకుడు నిమ్మకాయలో దూరి పరీక్షిత్ మహారాజు వద్దకు చేరుకున్నాడు. ఎవరో వచ్చి ఏం చేశారు? ఏమన్నా రాజుగారిని ఉత్తిగా వెళ్ళకూడదు, ఒట్టి చేతితో వెళ్ళకూడదని నిమ్మకాయలు పళ్ళు పట్టుకుని వెళ్ళారు. వెళ్ళి మహారాజు గారు ఇచ్చారు. మహారాజు ఏం చేశాడు? వాసన చూశాట ఆ నిమ్మ పండుని. ఆ నిమ్మ పండులో దాక్కుని ఉన్నాడు తక్షక నాగు, పాము, చిన్న నాగు లోపల దూరింది. అందు గురించి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? దేవుడికి నైవేద్యం పెట్టి అలా పెట్టకుండా గిల్లి నైవేద్యం పెట్టారు. మహారాజు గారు గిల్లి వాసన చూస్తే మరణం ఉండేది కాదు. గిల్లకుండా వాసన చూసాడు, వెంటనే ముక్కులో వెళ్ళిపోయాడు. తక్షకుడు కాటేసేసాడు. అక్కడ పరీక్షిత్ మహారాజు గారు చనిపోయాడు. మా నాన్నగారిని కాలనాగు చంపేస్తుంది ఆ పాము. అసలు ప్రపంచంలో అన్ని లోకాల్లోనూ అసలు పాము జాతి అనేదే లేకుండా చేసేస్తానని చెప్పేసి పరీక్షిత్ మహారాజు గారి యొక్క కుమారుడు జనమేయ మహారాజు గారు సర్పయాగం మొదలెట్టాడు. సర్పయాగం పేరు విన్నారా? శోభన్ బాబు సినిమా కాదు. శోభన్ బాబు రోజు ఆ సినిమా అనుకుంటున్నారా? కాదు. సర్పయాగం జనమేయ మహారాజు గారు అసలు ప్రపంచంలో ఏ లోకంలో పాము అనేది లేకుండా చేసేస్తానని సర్పయాగం మొదలెట్టాడు.